హాయ్ నమస్తే ఫ్రెండ్స్. కాబూలి శనగతో కాకుండా ఈ నల్ల శనగలతోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చోలే మసాలా చేసుకుంటాం కదా రెగ్యులర్గా, అట్లాంటిది కాకుండా ఈసారి ఈ శనగలతో ఆకుకూర ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒక కప్పు శనగలు తీసుకొని బాగా నానబెట్టేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానబెట్టేసుకొని ఒక కప్పు నిండా ఉల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, అంటే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ శనగలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. శనగలు ఆయిల్లో మగ్గాలి. ఇంకా ఒక టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ తోటకూర ఏంటంటే కొంచెం చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికి టమాటా అనమాట. ఈ తోటకూర ఒక 4-5 కట్టలు తీసుకున్నాను, సన్నగా తరిగి కడిగి శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ తోటకూర వేయంగానే ఉప్పు కారం, ఇప్పుడు ఎండు కారం సరిపడంతా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను, మీకు కారం ఎక్కువ తింటే ఇంకెక్కువ వేసుకోండి. ఇప్పుడే సరిపడంతా వేసేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టాలి. తోటకూర ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా కూడా వేసేసేయాలి. టమాటా తోటకూర ఒక్కసారి వేయొద్దు, అది ముందు వేసిన తర్వాత ఇది తర్వాత వేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెడితే కొంచెం టమాటా కూడా మెత్తగా అయిపోతుంది. అప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఈ శనగలు అనేది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. కుక్కర్ మూత పెడతాం కదా, 4-5 గంటలు నాన్నాయి కాబట్టి ఒక్క విజిల్తోటే ఉడికిపోతుంది. కానీ ఆవిరంతా పోయిన తర్వాతనే మూత తీయాలి. అప్పుడు శనగలు చెక్ చేసుకోవాలి. ఉడికినాయి అంటే ఇంకా పర్లేదు, లేదంటే ఇంకొక విజిల్ పెడితే సరిపోతుంది. ఇంకా తీసి చూద్దాము శనగలు ఉడికాయో లేదో. చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి చేతితో కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఒకటే విజిల్ సరిపోతుంది. ఆకుకూరలు ఎక్కువ ఉడికించొద్దు అంటారు కదా. చూడండి శనగలు ఎంత బాగా ఉడికినాయో. చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్లకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ కర్రీ అనమాట. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.